Today, I would like to explain the topics in Unit 3. The first topic is postulates of special theory of relativity and Lorentz transformation equations. First, what is relativity? Relativity is the study of position or motion of same object observed by different observers, whether they are at rest or they are moving with the constant velocity. Relativity is of two types: special theory of relativity and general theory of relativity. Special theory of relativity was proposed by Einstein in 1905. Special theory of relativity applies to all physical phenomena in the absence of gravity, while general theory of relativity explains the law of gravitation and its relation to other forces of nature. అంటే స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అక్కడ దాంట్లో మనం గ్రావిటీ గురించి మనం స్టడీ చేయం. అంటే బాడీస్ మీద గ్రావిటీ, ప్రతి బాడీ మీద గ్రావిటేషన్ ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది, కానీ ఆ గ్రావిటేషన్ ఫోర్స్ మనం స్టడీ చేయం అనమాట. అంటే గ్రావిటేషన్ ఫోర్స్ గురించి మనం స్టడీ చేయకుండా ఓన్లీ ఆ బాడీస్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఒక ఫ్రేమ్ పరంగా బాడీ ఎలా మూవ్ అవుతుంది, మరొక ఫ్రేమ్ పరంగా దాన్ని అబ్జర్వ్ చేస్తే మోషన్ ఏ విధంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్స్ యొక్క వెలాసిటీ కానీ అయితే ఫ్రేమ్ యొక్క వెలాసిటీ కానీ మీకు ఎలా ఉంటుందంటే అది కంపారబుల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ ఉండొచ్చు అనమాట. కంపారబుల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్. లైట్ వెలాసిటీ అంటే ఏంటి? మనకి లైట్ వాక్యూమ్లో ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటుంది? 3 × 10⁸8 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉంటుంది లైట్ వాక్యూమ్లో. దాన్ని మనం కిలోమీటర్స్ చెప్పాలంటే 3 lakhs kilometers per second అనమాట. 1 సెకండ్లో లైట్ 3 lakhs kilometers ట్రావెల్ చేస్తుంది అనమాట 1 సెకండ్లో లైట్. సో మనకి సన్ నుంచి లైట్ వస్తుంది అంటే సన్ దగ్గర బయలు లైట్ రే మన ఎత్తు రీచ్ అవ్వాలని ఎంత టైం పడుతుంది తెలుసా మీకు? 8 minutes టైం పడుతుంది. 8 minutes అనమాట. అంటే మరి మనం ఓ లైటర్ చూస్తున్నాము అంటే ఎప్పుడు బయలుదేరింది సన్ దగ్గర? 8 minutes బ్యాక్ బయలుదేరింది అనమాట. అది లైట్ యొక్క స్పీడ్ అనమాట. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతున్నప్పుడు జనరల్గా మనకి ఏంటి, వాటికి స్పీడ్ ఎలా ఉంటుంది? బాగా తక్కువ ఉంటుంది లైట్ వేవ్స్తో కంపేర్ చేస్తున్నప్పుడు. కానీ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఇటువంటి మనం ఫండమెంటల్ పార్టికల్స్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే వాటి స్పీడ్ ఎలా ఉంటుందంటే లైట్ వెలాసిటీ కంపారబుల్గా ఉంటుంది అనమాట. సో అప్పుడు వాటి యొక్క మోషన్ చెప్పేటప్పుడు మరి వాటి యొక్క మోషన్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పాలి అంటే అక్కడ మనకి ఈ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఉపయోగపడుతుంది అనమాట. సో స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఎక్స్ప్లెయిన్స్ ద motion of objects in the absence of gravity. The special theory of relativity applies to bodies, all physical phenomena in the absence of gravity. That's general theory of relativity అనుకోండి. General theory of relativity explains the laws of gravitation and its relation to other forces of nature అనమాట. అంటే మొత్తం గ్రావిటీ ఎలా ఉంది, గ్రావిటేషన్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది, తర్వాత వేరే ఫోర్సెస్ ఎలా ఉన్నాయి, వాటి మీద రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి గురించి చెప్పేది జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనమాట. The general theory of relativity was proposed in the year 1916. In 1905, Albert Einstein drew two very important conclusions known as postulates of the special theory of relativity అనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో ఉండే postulates ఏంటి అంటే మనం ఆ అజంప్షన్ గుర్తుపెట్టుకుని వాటి సహాయంతో మిగిలినటువంటి టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అందులో ఫస్ట్ postulate 1, all physical laws are the same in all inertial frames of reference which are moving with the constant velocity relative to each other. All physical laws are the same in all inertial frames of reference which are moving with the constant velocity relative to each other. So మీకు ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ తెలుసు. మీకు ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి? దట్ ఈస్ ఏ కోఆర్డినేట్ సిస్టమ్ by using which we can describe the position and motion of an object. ఇక్కడ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఉండేది. మళ్ళీ ఫ్రేమ్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, రెండోది నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనమాట. అంటే న్యూటన్స్ లాస్ అన్ని వ్యాలిడ్ అయితే అది ఇనర్షియల్ ఫ్రేమ్ అవుతుంది, న్యూటన్స్ లాస్ వ్యాలిడ్ కాకపోతే అది నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ అవుతుంది అనమాట. ఇనర్షియల్ ఫ్రేమ్ గా మరో పేరు ఏంటి? ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్యాక్సిలరేటెడ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనమాట. అదే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ అని అనుకుంటే దానికి మరో పేరు ఏంటి? రొటేటింగ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఆర్ యాక్సిలరేటెడ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనమాట. సో అలా మనం ఈ ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్ చెప్తాం. మనం ఇప్పుడు టాపిక్ ఏంటి మనం చెప్పేదంటూ ఇనర్షియల్ ఫ్రేమ్స్ గురించి చెప్తాం మనం. ప్రస్తుతం నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ గురించి మనం చెప్పాం మనం. సో ఇనర్షియల్ ఫ్రేమ్స్ పరంగా బాడీస్ యొక్క పొజిషన్ గురించి, వాటి యొక్క మోషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అలా ఉన్నప్పుడు ఈ ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేవి రెస్ట్లో ఉండొచ్చు, లేకపోతే ఉదాహరణతో కంపేర్ చేస్తే రెండోది రిలేటివ్ వెలాసిటీ కాన్స్టెంట్ వెలాసిటీ తోటి మూవ్ అవుతూ ఉండొచ్చు అనమాట. అలా రెస్ట్లో ఉన్న ఫ్రేమ్ లేకపోతే కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతున్నప్పటికీ అన్ని ఇనర్షియల్ ఫ్రేమ్స్లోనూ ఫిజికల్ లాస్ అన్ని ఒకే రకంగా ఉంటాయి. న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, ఇటువంటి లాస్ అన్ని ఫిజికల్ లాస్ అన్ని సేమ్ ఒకే రకంగా ఉంటాయి అనమాట. వాటి కరెక్షన్స్ ఏమి చేయకలే మనం, అన్ని ఒక రకంగా అప్లై అవుతాయి అనమాట. సో ఆల్ ఫిజికల్ లాస్ ఆర్ ద సేమ్
in all inertial frames of reference which are moving with the constant velocity relative to each other. దీన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే according to the first postulate, it is impossible by any means to demonstrate absolute motion. It is impossible by any means to demonstrate absolute motion. ఇక్కడ absolute motion అంటే మీనింగ్ ఏంటి? దేంతోటి కంపేర్ చేయకుండా ఒక బాడీ మూవ్ అవుతుంది అని చెప్పాలి. మనం చెప్పగలము? అది చెప్పలేము. ఎందుకంటే there is no absolute motion. ఖచ్చితంగా మనకి కంపారిజన్ కంపల్సరీ కావాలి. అంటే రిలేటివ్గా చెప్పాలి. మనం రిలేటివ్గా చెప్పకుండా ఒక బాడీ మూవ్ అవుతుంది అంటే దానికి మీనింగ్లెస్ అనమాట. సో మనం సపోజ్ ట్రైన్లో మూవ్ అవుతాం అనుకోండి, ట్రైన్ డోర్స్ అన్ని కంప్లీట్ క్లోజ్ చేసేసి ఏసీ కోచ్లో కూర్చుని కంప్లీట్ డోర్స్ క్లోజ్ లోపల కూర్చున్నాం అనుకోండి, సో మీకు ట్రైన్ మూవ్ అవుతున్నా మనకు తెలియదు. మనకి అంటే అంతలా అంటే కంపారిజన్ ఉంటుంది మనకి. అక్కడ కంపారిజన్ సరిగ్గా అవుతుందంటే మరి రెస్ట్లోనో మూవ్ అవుతున్నా కూడా మనకు తెలియదు అనమాట. అలా ఉంటుంది అనమాట. సో కంపారిజన్ లేకపోతే మనం మూవ్ అవుతున్నామో లేదా రెస్ట్లోనో విషయం చెప్పడం సాధ్యం కాదు. సో దెర్ ఇస్ నో అబ్సల్యూట్ మోషన్. కంపల్సరీగా మనకి కంపేర్ చేస్తేనే కానీ ఒక బాడీ మూవ్ అవుతుందా లేదా అని చెప్పడం సాధ్యం కాదు. ఇప్పుడు మనందరం రెస్ట్ మీద ఎర్త్ మీద ఉన్నాం. మనందరం ఎర్త్ మీద అందరూ ఎలా ఉన్నారో ఇంట్లో ఉన్నాం, అందరూ కంప్లీట్ అందరూ రెస్ట్లో ఉన్నాం మామూలుగా అయితే. కానీ ఎర్త్ మూవ్ అవుతుంది, ఎర్త్ మనం మూవ్ అవుతుంటాం కంపేర్ విత్ అదర్ ప్లానెట్స్ అనమాట. సో ఈ విధంగా మనకి కంపారిజన్ లేకపోతే మోషన్ గురించి చెప్పడం సాధ్యం కాదు. అబ్సల్యూట్ మోషన్ ఉండదు మనకి. నెక్స్ట్, టు స్పీక్ ఆఫ్ అబ్సల్యూట్ మోషన్ ఈజ్ మీనింగ్లెస్. ఓన్లీ ద మోషన్ ఆఫ్ బాడీ ఈస్ రిలేటివ్ టు వన్ అనదర్ హ్యాస్ ఫిజికల్ మీనింగ్. సో ఒకదాంతో కంపేర్ చేస్తే రిలేటివ్గా చెప్తేనే మనకి అక్కడ మనకి ఆ బాడీ యొక్క మోషన్కి మీనింగ్ అనేది ఉంటుంది, లేదా మీనింగ్లెస్ అనమాట. సో అంటే మనకి ఏంటి, మన ఫిజికల్ లాస్ అన్ని కూడా అప్లై చేసుకోవచ్చు, ఒకే రకంగా ఉంటాయి అన్ని ఇనర్షియల్ ఫ్రేమ్స్లోను అని చెప్పేది మనకి ఫస్ట్ పాస్టులేట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ పాస్టులేట్ చూడండి. సెకండ్ పాస్టులేట్, ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్ ద సేమ్ ఇన్ ఎవ్రీ ఇనర్షియల్ ఫ్రేమ్. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్ ద సేమ్ ఇన్ ఎవ్రీ ఇనర్షియల్ ఫ్రేమ్. అంటే ఎవ్రీ ఇనర్షియల్ ఫ్రేమ్ అంటే ఏంటి, ఆ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ రెస్ట్లో ఉండొచ్చు, మూవ్ అవుతూ ఉండొచ్చు. ఎలా ఉన్నప్పుడు కూడా మనకి అక్కడ ఏ ఫ్రేమ్లో అయినా సరే మనకి లైట్ యొక్క స్పీడ్ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. లైట్ యొక్క స్పీడ్ మారదు. అంటే ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే, మీకు ఆల్రెడీ మీరు ఇంతకుముందు మైక్రోసిమిల్ ఎక్స్పెరిమెంట్ చదివారు మీరు. దాంట్లో అక్కడ ఎర్త్ మీద మనం ఈ ఆపరేటర్స్ అంతా సెట్ చేస్తారు. సెట్ చేస్తున్నప్పుడు ఎర్త్ మూవ్ అవుతూ ఉంటుంది, ఎర్త్తో పాటు ఆపరేటర్స్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. దాంట్లో మీకు ఏంటంటే గ్లాస్ ప్లేట్ G1 నుంచి దాంట్లో మనకి 2 మిర్రర్స్ పెడతాం. మనం M1 2 మిర్రర్స్ పెడతాం. మనం గ్లాస్ ప్లేట్ G1 నుంచి M1 మిర్రర్ వైపు లైట్ ట్రావెల్ చేస్తుంది అనుకోండి, M2 మిర్రర్ వైపు వైపు ట్రావెల్ చేస్తే లైట్ మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, ఏమవుతుంది అంటే G1 మిర్రర్ నుంచి M1 మిర్రర్ వైపు వెళ్తే లైట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు లైట్ ఎక్స్ స్పీడ్ ఎంత V, ఎర్త్ ఎక్స్ స్పీడ్ లైట్ ఎక్స్ స్పీడ్ ఎంత C అన్నాం మనం, ఎర్త్ ఎక్స్ స్పీడ్ ఎంత అన్నాం V అన్నాం. సో G1 మిర్రర్ నుంచి M2 మిర్రర్ వైపు లైట్ ట్రావెల్ చేస్తుంటే ఇప్పుడు అక్కడ డెల్టా లాస్ తీసుకున్నాం. మనం ఎలా తీసుకున్నాం, మనం C-V తీసుకున్నాం మనం. అదే మిర్రర్ మీద లైట్ పడి ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, ఆ బీమ్ ఏమవుతుంది మళ్ళీ G2 వైపు వస్తుంది. అంటే ఎర్త్ లెఫ్ట్ రైట్ మూవ్ అవుతూ ఉంటుంది, ఈ లైట్ ఏమో మిర్రర్ నుంచి G వైపు వస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఆపోజిట్గా ఉన్నాయి మీకు. అప్పుడు డెల్టా వెలాసిటీ ఎంత అవుతుంది, C+V అని చెప్తుంటారు అనమాట. సో లెఫ్ట్ టు రైట్ లైట్ ట్రావెల్ చేస్తుంటే రిలేటివ్ వెలాసిటీ C-V, రైట్ టు లెఫ్ట్ లైట్ ట్రావెల్ చేస్తే రిఫ్లెక్ట్ అయిన లైట్ ట్రావెల్ చేస్తుంటే రిలేటివ్ వెలాసిటీ ఎంత C+V అన్న మనం. కానీ అది తీసుకోకూడదు అనమాట. కానీ ఆ మైక్రోసిమిల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే విధంగా తీసుకుని వాళ్ళు డైరెక్షన్ చేస్తారనమాట. అంటే C+V C-V ఉండదనమాట. C+V అన్న C అయిపోతుంది, C-V అన్న C అయిపోతుంది అనమాట. ఎందుకంటే లైట్ వెలాసిటీ ఈజ్ ద గ్రేటెస్ట్ వెలాసిటీ అబ్టైనబుల్ సో ఫార్. ఓకే, ఆ స్పీడ్ ఆఫ్ లైట్ ఎలా ఉంటుంది మీకు, ఏ ఫ్రేమ్ అయినా సరే అది ఒక కాన్స్టెంట్గా ఉంటుంది. లైట్ వెలాసిటీ ఎంత అవుతుంది, రిలేటివ్ వెలాసిటీ అయిపోతుంది అనమాట. అంటే రిలేటివ్ వెలాసిటీ చెప్పి మీకు జనరల్గా చెప్పాం అనుకోండి, సపోజ్ 2 కార్స్ మూవ్ అవుతున్నాయి అనుకోండి, ఒక కార్ స్పీడ్ అంతా 60 km/h, ఇంకో కార్ స్పీడ్ అంతా 60 km/h, రెండు ఆపోజిట్ ట్రావెల్ చేస్తున్నాయి అనుకోండి, రిలేటివ్ వెలాసిటీ ఎంత అవుతుంది, 60 + 60 120 km/h అవుతుంది అనమాట. అదే సేమ్ డైరెక్షన్ ట్రావెల్ చేస్తుంది, రెండు కార్స్ సేమ్ డైరెక్షన్ ట్రావెల్ చేస్తుంది అనుకోండి, అప్పుడు లైట్ వెలాసిటీ ఎంత అవుతుంది, అప్పుడు వాటి కార్ వెలాసిటీ ఎంత అవుతుంది, 60 × 60 0 అయిపోతుంది అనమాట. అంటే అప్పుడు మీకు రిలేటివ్ వెలాసిటీ అయింది 0 అయింది, సేమ్ డైరెక్షన్ ట్రావెల్ చేస్తుంటే ఆపోజిట్ ట్రావెల్ చేస్తుంటే 60 + 60 120 km/h అయింది అనమాట. కానీ లైట్ వెలాసిటీకి అలా ఉండదు. లైట్ వెలాసిటీ పరంగా చెప్పేటప్పుడు ఏమవుతుందంటే లైట్ వెలాసిటీకి రిలేటివ్ వెలాసిటీ మళ్ళీ లైట్ వెలాసిటీ అవుతుంది అనమాట. సో అకార్డింగ్ టు దిస్ postulate, the speed of light is the same in all directions, no matter whether the source of light is moving or stationary, whether the velocity of light is measured relatively to the medium in which it travel or relative to moving observer. అంటే అది ఫ్రేమ్ మూవ్ అవుతుండొచ్చు, మీడియం మూవ్ అవుతుండొచ్చు, అబ్జర్వర్ మూవ్ అవుతుండొచ్చు, ఎలా అయినా సరే, లేదా అబ్జర్వర్ రెస్ట్లో ఉండొచ్చు, లేదా ఫ్రేమ్ రెస్ట్లో ఉండొచ్చు. ఎలా ఉన్నప్పటికీ స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ కాన్స్టెంట్. దానికి మళ్ళీ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ దానికి ఉండవు. స్పీడ్ ఆఫ్ లైట్కి C+V అనుకోండి CA అవుతుంది, C-V అనుకోండి CA అవుతుంది అనమాట. సో ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ maximum greatest velocity obtainable so far.
the speed of light is in vacuum is the same in every inertial frame of reference. So this is the second postulate of the special theory of relativity proposed by Einstein in 1905. Okay, next, it is the greatest velocity obtainable anamata, velocity of light అనేది. సో ఈ విధంగా మనం ఈ టూ postulates of special theory మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో postulate 1 and postulate 2. సో మళ్ళీ చూడండి, postulate 1, all physical laws are the same in all inertial frames of reference which are moving with constant velocity relative to each other. అంటే ఈ ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేవి రెస్ట్ లో ఉండొచ్చు, లేదా ఉదాహరణతో కంపేర్ చేస్తూ ఉదాహరణతో రిలేటివ్ గా కాన్స్టెంట్స్ తో మూవ్ ఉండొచ్చు. అలా ఉన్నప్పటికీ మనం ఫిజికల్ లాస్ అన్నిటిని ఒకే రకంగా అప్లై చేస్తాము. అంటే ఈ పోస్టర్ ప్రకారం మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బై ఎనీ మీన్స్ టు డెమాన్స్ట్రేట్ అబ్సల్యూట్ మోషన్. అబ్సల్యూట్ మోషన్ ఉండదు, దాని మీనింగ్ లేదు అబ్సల్యూట్ మోషన్. దానికి అబ్సల్యూట్ మోషన్ అంటే ఏంటి, కంపేర్ చేయకుండా ఒక బాడీ రెస్ట్ లో ఉంది అయితే ఒక బాడీ మూవ్ అవుతుంది అని చెప్పి అనుకోండి. ఇక్కడ మోషన్ చెప్తున్నాం కాబట్టి కంపేర్ చేయకుండా ఒక బాడీ మూవ్ అవుతుంది అంటే మనకి దాని మీనింగ్ లేదనమాట. ఇప్పుడు మనం రెస్ట్ లో ఉన్న మూవ్ అవుతున్నాం అంటే అంత రెస్ట్ లో ఉన్నాం. మనం ఎలా చెప్తున్నాం, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ తో కంపేర్ చేస్తున్నాం. మనం సరౌండింగ్స్ తోటి టైం తోటి కంపేర్ చేస్తే మనం అందరం రెస్ట్ లో ఉన్నాం మనం. కానీ వేరే ప్లానెట్ మీద వ్యక్తి చూసిన మనం చూసాం అనుకోండి, వేరే ప్లానెట్ మీద వ్యక్తి మనం చూస్తే మనం మూవ్ అవుతున్నట్లు లెక్క అవుతుంది అనమాట ఎర్త్తో పాటు. మరి రెస్ట్ లో మూవ్ అవుతున్నాం అంటే రెండు కరెక్టే. అది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది, మనం రెస్టారెంట్ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అంటే మనతో మనం కంపేర్ చేస్తే రెస్టారెంట్ కరెక్ట్ అవుతుంది. వేరే వ్యక్తితో కంపేర్ చేస్తే మనం మూవ్ అవ్వడం కరెక్ట్ అవుతుంది అనమాట. సో అంటే ఈ అబ్సల్యూట్ మోషన్ అనేది ఉండదు. సో కంపేర్ చేస్తూ ఖచ్చితంగా మనం చెప్పాల్సి వస్తుంది. టు స్పీక్ ఆఫ్ అబ్సల్యూట్ మోషన్ ఈజ్ మీనింగ్లెస్. Only the motion of bodies relative to one another has physical meaning. So that is the postulate of first postulate of special theory of relativity. Second postulate is the speed of light in vacuum is the same in every inertial frame. అంటే ఏ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అయినప్పటికీ అది రెస్ట్ లో ఉన్నా, మూవ్ అవుతున్నా, లేదా అబ్జర్వర్ మూవ్ అవుతున్నా, అబ్జర్వర్ రెస్ట్ లో ఉన్నా, ఫ్రేమ్ మూవ్ అవుతున్నా, ఫ్రేమ్ రెస్ట్ లో ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఇస్ ద సేమ్. అంటే అది మారదు. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుంది, సేమ్ సి అవుతుంది అనమాట. C+v, C-v అనేవి మనకి ఆ వాల్యూస్ అనేవి రావు అనమాట. C+v అయినా C అవుతుంది, C-v అయినా C అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ టూ పోస్టర్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ పోస్టర్స్ ఆఫ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని మీకు విడిగా కూడా షార్ట్ క్వశ్చన్ చదవచ్చు. చేస్తే మీరు ఈ టూ పోస్టర్ స్టేట్మెంట్స్ చెప్పి వాటిని ఆ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని మనం ఇక్కడ లోరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ అని చెప్పి మనకి ఒక టాపిక్ ఉంది, మనకి అది చెప్తున్నాం మనం. దాంట్లో లోరెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైం అనమాట. అంటే ఏంటి, ఒక ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ నుంచి ఒక ఆబ్జెక్ట్ యొక్క కోఆర్డినేట్స్ ని మరొక ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ కి మనం కన్వర్ట్ చేసుకుని ఎలాగా. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఇక్కడ తీసుకొస్తుంది అన్ని ఆల్ ఆర్ ఇనర్షియల్ ఫ్రేమ్స్. గుర్తుపెట్టుకోండి మీరు, మనం ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మొత్తం చెప్పేటప్పుడు ఇక్కడ తీసేటువంటి అన్ని ఫ్రేమ్స్ కూడా ఇనర్షియల్ ఫ్రేమ్సే గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్ మాత్రమే మనం తీసుకుంటాం. మనం ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే వీటిలో అన్ని ఫిజికల్ లాస్ వ్యాలిడ్ అవుతాయి, అన్ని ఫిజికల్ లాస్ యాక్సెప్ట్ చేయబడతాయి. అంటే అన్ని ఫిజికల్ లాస్ మనం అప్లై చేసుకోవచ్చు, అన్ని ఒకే రకంగా ఉంటాయి ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో. సో కాకపోతే ఇక్కడ ఒక ఇనర్షియల్ ఫ్రేమ్ రెస్ట్ ఉండొచ్చు, మరొక ఇనర్షియల్ ఫ్రేమ్ కాన్స్టెంట్ వెలాసిటీ తోటి రిలేటివ్ గా మూవ్ అవుతూ ఉండొచ్చు. అంటే రెస్ట్ లో ఉన్న ఫ్రేమ్ పరంగా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే దాని యొక్క కోఆర్డినేట్స్ ఏ విధంగా ఉంటాయి, మూవ్ అవుతున్న ఫ్రేమ్ పరంగా కోఆర్డినేట్స్ ఏ విధంగా ఉంటాయి, అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో వాటి మధ్య రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి అని దీంట్లో మనం చెప్తాం. ఇక్కడ మీరు ఇంతకుముందు గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్ చేస్తారు. మీరు గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ లో టూ ఫ్రేమ్స్ ఇస్తున్నాం మనం, ఎస్ అండ్ ఎస్ డాష్ టూ ఫ్రేమ్స్ అనమాట. ఎస్ ఇనర్షియల్ ఫ్రేమ్ రెస్ట్ లో ఉంటుంది, ఎస్ డాష్ ఫ్రేమ్ అనేది ఎస్ ఫ్రేమ్ పరంగా వి అనేటువంటి కాన్స్టెంట్ స్పీడ్ తోటి మూవ్ అవుతూ ఉంటుంది. అలా మూవ్ అయ్యేటప్పుడు మనం ఒక ఈవెంట్ గురించి ఒక ఆబ్జెక్ట్ పొజిషన్ గురించి మనం చెప్పేటప్పుడు వాటి కోఆర్డినేట్స్ ఏ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే ఎక్స్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ విటి, వై డాష్ ఇజ్ ఈక్వల్ టు వై, జెడ్ డాష్ ఇజ్ ఈక్వల్ టు జెడ్, టీ డాష్ ఈక్వల్ టీ అని చెప్పి మీరు చెప్పారనమాట. అంటే ఎస్ అనే ఫ్రేమ్ పరంగా ఇనర్షియల్ ఫ్రేమ్ పరంగా కోఆర్డినేట్స్ ఎక్స్ వై జెడ్ టీ, తర్వాత ఎక్స్ డాష్ వై ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా కోఆర్డినేట్స్ ఎక్స్ డాష్ వై డాష్ జెడ్ డాష్ టీ డాష్ అని అనుకుంటే ఎస్ ఫ్రేమ్ రెస్ట్ లో ఉంటుంది, ఎస్ డాష్ ఫ్రేమ్ మూవ్ అవుతూ ఉంటుంది విత్ వెలాసిటీ వి అనమాట. ఎలా పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అనుకుంటే మనకి ఎక్స్ కోఆర్డినేట్ మాత్రం మారుతుంది అనమాట ఆబ్జెక్ట్ సంబంధించి అనమాట. ఎందుకంటే ఎస్ డాష్ ఫ్రేమ్ లో ఆబ్జెక్ట్ పెట్టాం మనం, ఎస్ డాష్ ఫ్రేమ్ తో ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ ఉంటుంది వి వెలాసిటీ తోటి. అప్పుడు మనకి ఆ ఆబ్జెక్ట్ యొక్క కోఆర్డినేట్స్ మనం ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా చూస్తే ఎలా ఉంటాయి, ఎస్ ఫ్రేమ్ పరంగా చూస్తే ఎలా ఉంటాయి. ఎస్ ఫ్రేమ్ పరంగా అయితే ఏమవుతుంది ఎక్స్ వై జెడ్ టీ, ఎస్ డాష్ పరంగా చూస్తే ఏమవుతుంది ఎక్స్ డాష్ వై డాష్ జెడ్ డాష్ టీ డాష్ కోఆర్డినేట్స్ అనమాట. వాటి మీద రిలేషన్ ఏ విధంగా ఉంటుంది. దాంట్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎస్ డాష్ ఫ్రేమ్ యొక్క వెలాసిటీ అయితే ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ వి అనేది ఎలా ఉంటుందంటే దట్ ఈస్ వెరీ స్మాల్ వెన్ కంపేర్ విత్ వెలాసిటీ ఆఫ్ లైట్ అనమాట.
అంచేతే మీకు x డాష్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ విటి, y డాష్ ఈజ్ ఈక్వల్ టు y, z డాష్ ఈక్వల్ z, t డాష్ ఈక్వల్ t అని చెప్పి మనకి ఈక్వేషన్స్ వచ్చాయి మనకి. వాటిని మనం ఏంటంటే గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ అని చెప్పంటారు వాటిని. దాంట్లో ఎక్స్ వై జెడ్ ఆ మూడింటిని మనం ఏంటంటే స్పేస్ కోఆర్డినేట్స్ అంటారు అనమాట. టీ ఈజ్ ద టైం కోఆర్డినేట్ అవుతుంది అనమాట. కాబట్టి ఎక్స్ డాష్ వై డాష్ జెడ్ డాష్ టీ డాష్ వాల్యూస్ మనం ఎక్స్ వై జెడ్ టీ పని రాసినప్పుడు అవి స్పేస్ అండ్ టైం కోఆర్డినేట్స్ అంటారు వాటిని. స్పేస్ అండ్ టైం సంబంధించినటువంటి ఈక్వేషన్స్ అవుతాయి అనమాట. దీని ప్రకారం గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రకారం అనమాట. ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటి, లోరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ ప్రకారం మనం ఆ స్పేస్ అండ్ టైం కోఆర్డినేట్స్ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీంట్లో మనం ఎస్ డాష్ ఫ్రేమ్ మూవ్ అవుతున్నప్పుడు ఆ ఎస్ డాష్ ఫ్రేమ్ యొక్క వెలాసిటీ ఎలా ఉంటుందంటే లైట్ వెలాసిటీ కంపారబుల్గా ఉంటుంది అనమాట. లైట్ వెలాసిటీ ఎంత 3 × 10 m/s అంటే 3 lakhs km/s అనమాట. అంటే 1 సెకండ్కి 3 lakhs km ట్రావెల్ చేస్తాం అనమాట. 1 సెకండ్కి 3 lakhs km అనమాట 1 సెకండ్కి. సో అంత స్పీడ్తో ట్రావెల్ చేసే ఆబ్జెక్ట్స్ ఏమైనా మనకి చెప్పాను మీకు ఎంత పార్టికల్స్. మామూలు ఆబ్జెక్ట్స్ అంత స్పీడ్తో మూవ్ అవ్వడం కష్టం. మామూలు ఈవెన్ రాకెట్ కూడా, రాకెట్స్ అనుకోండి మనం సెటిలైట్స్ ఆర్బిట్ అరేంజ్ చేసి ఉపయోగిస్తాం, రాకెట్స్ ఉపయోగిస్తాం. రాకెట్ స్పీడ్ ఎంత ఉంటుంది 1 సెకండ్కి 11 km ఉంటుంది. 1 సెకండ్కి 11 km 12 km 11 km లేదా 8 km 9 km అలా ఉంటుంది మీకు. లైట్ స్పీడ్ ఎంత 3 lakhs km. అంటే 3 lakhs km ఎక్కడ, ఈ 11 km 12 km ఎక్కడ. కాబట్టి మీకు అంటే జనరల్గా ఆబ్జెక్ట్స్ చూస్తున్నప్పుడు వాటి యొక్క వెలాసిటీ ఎప్పుడు బాగా తక్కువ ఉంటుంది అనమాట. కానీ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, లేకపోతే మెసాన్స్, లేదా మ్యూఆన్స్ ఇటువంటి ఫండమెంటల్ పార్టికల్స్ కలిసరికి మనకి అటామిక్ పార్టికల్స్ అంటారు వాటిని. అటువంటి పార్టికల్స్ కలిసరికి ఏమవుతుందంటే వాటి స్పీడ్ మాత్రం లైట్ వెలాసిటీ కంపారబుల్గా ఉంటుంది వాటి యొక్క స్పీడ్. అటువంటిప్పుడు మనకి వాటి యొక్క మోషన్ అంతా డిస్క్రైబ్ చేయాలి అంటే మనకి ఈ ట్రాన్స్మిషన్ ఈక్వేషన్స్ మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం చెప్పే టాపిక్ లోరెంట్ ట్రాన్స్మిషన్ ఈక్వేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైం. దీనికోసం మనం ఫస్ట్ ఎలా కన్సిడర్ చేయాలంటే మీరు సో ఎస్ అండ్ ఎస్ డాష్ ఆర్ ద two inertial frames of reference. S and S dash are the two inertial frames of reference, and the frame S is at rest, and the frame S dash be moving with a velocity v relative to S along positive x direction. అంటే S dash frame ఎలా ఉందంటే S frame తో కంపేర్ చేస్తున్నప్పుడు పాజిటివ్ x డైరెక్షన్ లో v అనేటువంటి కాన్స్టెంట్ స్పీడ్ తోటి మూవ్ అవుతూ ఉంటుంది. అంటే v అనే వేళ ఎలా ఉంటుంది లైట్ వెలాసిటీ కంపారబుల్గా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే లైట్ వెలాసిటీ కంపారబుల్గా ఉంటుందని చెప్పాను మీకు టైం కోఆర్డినేట్ మారుతుంది అనమాట. అంటే ఎక్స్ కోఆర్డినేట్ మారుతుంది, టైం కోఆర్డినేట్ మారుతుంది, వైజెడ్ కోఆర్డినేట్స్ మారవు ఇక్కడ. ఎందుకు వైజెడ్ కోఆర్డినేట్స్ మారవు ఇక్కడ అంటే ఎస్ డాష్ ఫ్రేమ్ ఎలా ఉందని చెప్పాను నేను, ఎస్ ఫ్రేమ్ పరంగా పాజిటివ్ ఎక్స్ డాష్లో మూవ్ అవుతుందని చెప్పాను నేను. ఎస్ డాష్ ఫ్రేమ్ అంటే మీకు ఏమవుతుంటే ఓన్లీ ఎక్స్ కోఆర్డినేట్ మాత్రమే మారుతుంది, వైజెడ్ కోఆర్డినేట్స్ మారవు అనమాట. అంటే మనం దీనికోసం చేస్తాం సపోజ్ పి అనేది మీకు అంటే ఒక ఈవెంట్ అనమాట. అంటే పి దగ్గర మీకు ఏమైందంటే ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ దగ్గర పి దగ్గర ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఈవెంట్ పిని ఎస్ దగ్గర ఉన్న అబ్జర్వర్ ఓ, అలాగే ఎస్ డాష్లో ఉన్న అబ్జర్వర్ ఓ డాష్ అనుకున్నాం అనుకోండి. అంటే యాక్చువల్గా ఓ డాష్ అనేవి ఏంటి ఎస్ డాష్ యొక్క ఆరిజిన్స్ అనమాట. మనం ఆ ఓ దగ్గర ఒక అబ్జర్వర్ ఉన్నాడు అనుకున్నాం అనుకోండి, ఓ డాష్లో ఒక అబ్జర్వర్ ఉన్నాడు అనుకోండి. ఓ అండ్ ఓ డాష్ అనేవి మీకు వాటిని మనం అబ్జర్వర్స్ అని చెప్పొచ్చు. సో అంటే ఓ అబ్జర్వర్ రెస్ట్లో ఉంటాడు, ఓ డాష్ అబ్జర్వర్ వి అని వస్తూ మూవ్ అవుతుంటాడు అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఈవెంట్ జరిగింది, ఆ ఈవెంట్ ఎక్కడ జరిగింది ఎస్ డాష్ ఫ్రేమ్లో జరిగింది అనమాట. సో ఎస్ డాష్ ఫ్రేమ్లో పి అనే పాయింట్ దగ్గర ఈవెంట్ జరిగితే ఆ ఈవెంట్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నాడు, అబ్జర్వ్ ఓ డాష్ అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్జర్వ్ ఓకి అబ్జర్వ్ ఓ డాష్ తేడా ఏంటి, అబ్జర్వ్ ఓ ఏమో రెస్ట్లో ఉంటాడు, అబ్జర్వ్ ఓ డాష్ ఏమో ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా వీఎన్ఎస్ స్పీడ్ తోటి మూవ్ అవుతుంటాడు. అలా ఉన్నప్పుడు ఆ ఇద్దరు కూడా ఆ ఈవెంట్ పి గురించి వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. ఈవెంట్ పి అంటే ఏంటి కదా, మీకు ఒక లైట్ ఫ్లాష్ రావచ్చు, లేదా ఒక లైట్నింగ్ రావచ్చు, బట్ ఇట్ మే బి మనం దాన్ని అబ్జర్వ్ చేయాలన్నమాట. ఆ లైట్నింగ్ అబ్జర్వ్ చేయాలి. ఆ లైటింగ్ ఏమవుతుంది పీ దగ్గర బయలుదేరి లైటింగ్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ఆ లైటింగ్ ఏమవుతుంది పీ దగ్గర బయలుదేరి ఓ దాకా వస్తుంది, అప్పుడు ఓ దగ్గర అబ్జర్వ్ చేస్తాడు. అలా పీ దగ్గర బయలుదేరి లైటింగ్ ఏమవుతుంది ఓ డాష్ దాకా వస్తుంది, ఓ డాష్ అబ్జర్వ్ చేస్తాడు అనమాట. ఓ ఎప్పుడు అబ్జర్వ్ చేశాడు, ఓ డాష్ ఎప్పుడు అబ్జర్వ్ చేశాడు. ఓ అబ్జర్వ్ చేస్తుంటే పిఏ కోఆర్డినేట్స్ ఏంటి, ఓ డాష్ అబ్జర్వ్ చేస్తుంటే పిఏ కోఆర్డినేట్స్ ఏంటి మనం తీసుకున్నాం అనుకోండి. సో ద కోఆర్డినేట్స్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్ ఓ ఎక్స్ వై జెడ్ టీ, and the coordinates of P with respect to observer O dash or X dash, Y dash, Z dash, T dash. అంటే ఓ పరంగా ఆ పి యొక్క పొజిషన్ XYZ పరంగా చెప్తున్నాం మనం. అలాగే ఓ ఆ ఈవెంట్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాడు, టీ అనే టైం అబ్జర్వ్ చేస్తాడు అది స్టార్ట్ అయిన తర్వాత. ఓ డాష్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాడు, ఆ పి అనే ఈవెంట్ని టీ డాష్ అబ్జర్వ్ చేస్తాడు అనమాట. మరి టీ డాష్ ఎలా ఉంటాయి ఉండవా అంటే గెలీన్ ప్రకృతి సమానంగా ఉంటాయి,
లోని ప్రకారం సమానంగా ఉంటాయి. ఎందుకంటే ఆ వెలాసిటీ v అనేది ఎలా ఉందంటే లైట్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది, లైట్ వెలాసిటీ కంపారబుల్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది కాబట్టి s డాష్ ప్రైమ్ అప్పుడు మీకు t డాష్ కోఆర్డినేట్ మీకు tకి సమానంగా ఉంటుంది అనమాట. అలాగే x డాష్ కూడా మీకు తేడా వస్తుంది. డయాగ్రామ్ చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో ఇక్కడ p కోఆర్డినేట్ s ప్రైమ్ పరంగా అయితే x కోఆర్డినేట్, ఓకే, అది టీ టైంలో ఇక్కడ s డాష్ ప్రైమ్ మూవ్ అవుతుంది కాబట్టి s డాష్ ప్రైమ్ యొక్క వెలాసిటీ ఎంత v కదా, సో టీ టైంలో ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది, v డిస్టెన్స్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ p యొక్క కోఆర్డినేట్ s డాష్ పరంగా అయితే x డాష్ అనమాట ఇక్కడికి. సో మీకు ఇప్పుడు ఈ x డాష్ వాల్యూ ఎంత అవుతుంటే x మైనస్ vt అవుతుంది. డయాగ్రామ్ ప్రకారం చేస్తే మీకు x డాష్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ vt. దేని ప్రకారం మీకు మామూలుగా అయితే గెలియన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రకారం అయితే, కానీ ఇక్కడ లోరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్ ప్రకారం మనకి ఏమవుతుంది, లోరెంట్ ప్రకారం మీకు ఏమవుతుంటే s డాష్ ప్రైమ్ యొక్క వెలాసిటీ v అనేది కంపారబుల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ కాబట్టి మీకు x డాష్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా మనకి x మైనస్ vt అవ్వదు అనమాట. అవ్వకుండా మనకి ఏమవుతుంటే x డాష్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k ఇంటూ x మైనస్ vt అని చెప్పేస్తుంటాం మనం. సో అలా మనం తీసుకుని మనం క్యాలిక్యులేషన్ చేస్తాం అనమాట. సో ఒక సింపుల్ జాబ్ చూడండి, s and s dash are the two inertial frames of reference. The frame s is at rest and the frame s dash b moving with a velocity, constant velocity v relative to s along positive x direction. Let us happening an event p at any time t with respect to frame s. The event p is observed by both observers o and o dash. ఓకే, మనం ఆ ఈవెంట్ పి గురించి మనం చెప్పాలి. ఈవెంట్ పి అంటే ఏంటి, ఇక్కడ ఒక లైట్ ఫ్లాష్ రావచ్చు, ఇక్కడ మీకు లైట్ పల్స్ అనమాట, లైట్ పల్స్. ఆ లైట్ పల్స్ పీ దగ్గర బయలుదేరి ఎక్కడ దాకా వస్తుంది, ఓ దాకా వస్తుంది. అంటే పీ దగ్గర బయలుదేరింది ఓ దాకా వచ్చింది అంటే మీకు ఇక్కడ పీకి ఓకి డిస్టెన్స్ ఎంత అవుతుందో మనం చెప్పాలి మనం. అంటే పీకి ఒక డిస్టెన్స్ ఎలా వస్తుంది మనకి చెప్పండి. ఆరిజిన్ ఓ అని అనుకోండి, ఆరిజిన్ ఓ కోఆర్డినేట్స్ ఏంటి 0 0 0 కదా, పీ కోఆర్డినేట్స్ ఏంటి ఎస్ ప్రైమ్ పరంగా XYZ అన్నాను కదా. కాబట్టి ఈ ఆరిజిన్ ఓకి పీకి డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇదేమో 0 0 0, ఇదేమో XYZ అనమాట. సో 0 0 0 కోఆర్డినేట్స్ కి XYZ కోఆర్డినేట్స్ కి మధ్య మన డిస్టెన్స్, ఈ 2 పాయింట్స్ మన డిస్టెన్స్ కావాలంటే మనకి ఆ డిస్టెన్స్ ఎలా వస్తుంది మీకు, మీరు ఆల్రెడీ ఇంతకుముందు తెలుసు మీకు, ఎలాగా స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఓపీ ఈజ్ ఈక్వల్ టు అని అనుకోండి, ఓపీ ఈజ్ మీకు ఎంత అవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్ మనం చెప్పొచ్చు మనం ఓపీ డిస్టెన్స్ మనం. అంటే ఎలాగా ఓపీ డిస్టెన్స్ ఎలా వస్తుంది మనకి, ఓపీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ z² అవుతుంది అనమాట. అలా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ వస్తుంది మనకి x డాష్ పరంగా అంటే పి ఈవెంట్ పి కోఆర్డినేట్స్ ఏంటి s డాష్ పరంగా x డాష్ y డాష్ z డాష్ అని చెప్పాను కదా, t డాష్ అని చెప్పాను మీకు. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ x డాష్ సంబంధించి రిలేషన్ ఏ విధంగా ఉంటుంది, x డాష్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x మైనస్ vt అవుతుంది అనమాట. అక్కడ మీకు k అనే కాన్స్టెంట్ ఎక్స్ట్రా వచ్చింది మీకు, అంటే చూడండి అలాగా మీకు. ఓకే, చూడండి, when the light pulse p is observed from s then we have velocity is equal formula ఏంటి distance by time అన్నమాట. velocity అంటే ఏంటి, velocity of light ఇక్కడ ఇంత చెప్పాను కదా మీకు. ఓకి పీకి డిస్టెన్స్ ఏం చెప్పాను, స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ z² అని చెప్పాను మీకు. దాన్ని ఇక్కడ హోల్ పవర్ హాఫ్ అని రాస్తాను నేను, అదేంటి డిస్టెన్స్ అది. మరి పీ నుంచి ఓకి వచ్చేది ఏంటి, లైట్ పల్స్. అది లైట్ పల్స్ అంటే అది ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది, లైట్స్ వెలాసిటీ తెలుసు మనకి, సి తెలుసు మనకి, సి అని చెప్పాం కదా మీకు. సో సి స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది ఎంత టైంలో, టీ టైంలో. సో లైట్ యొక్క వెలాసిటీ ఎంత, సి, టైం ఎంత, టీ, ఎస్ ప్రైమ్ పరంగా అబ్జర్వ్ ఓ పరంగా. సో అప్పుడు మీకు డిస్టెన్స్ ఎంత అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ అండ్ టైం సిటీ అవుతుంది అనమాట. సో డిస్టెన్స్ సిటీ అవుతుంది లైట్ వెలాసిటీ ప్రకారం. కోఆర్డినేట్స్ ప్రకారం అయితే x² ప్లస్ y² ప్లస్ z² హోల్ పవర్ హాఫ్ అవుతుంది అనమాట. సో సిటీ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ z² హోల్ పవర్ హాఫ్, ఆర్ సి ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ z² హోల్ పవర్ హాఫ్ బై టీ అనమాట. మనం దీన్ని మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ సిటీ తీసుకుంటే ఇది అవుతుంది కదా, స్క్వేర్ చేస్తాం అనుకోండి, c² t² ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ z² అవుతుంది. మనం ఈ c² t² మనం రైట్ తీసుకొచ్చామండి, తీసుకొస్తే మొత్తం ఈక్వేషన్ మీకు అవుతుంటే x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ c² t² ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1 ఎలా వచ్చింది అర్థమైంది మీకు, ఎలా వచ్చింది ఈక్వేషన్ 1 ఎలా వచ్చింది మనకి. పి అనే పాయింట్ దగ్గర ఒక ఈవెంట్ జరిగితే ఆ ఈవెంట్ అంటే ఏంటి, ఓ లైట్ పల్స్ జనరేట్ అయితే ఆ లైట్ పల్స్ పి దగ్గర బయలుదేరి అబ్జర్వర్ ఓ దగ్గరకు వస్తుంది. అదే లైట్ పల్స్ పి దగ్గర బయలుదేరి అబ్జర్వర్ ఓ డాష్ దగ్గరకు వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ లైట్ పల్స్ని అబ్జర్వర్ ఏ టైంలో అబ్జర్వ్ చేస్తాడు, దాని కోఆర్డినేట్స్ ఏంటి, అబ్జర్వర్ ఓ డాష్ ఏ టైంలో అబ్జర్వ్ చేస్తే దాని కోఆర్డినేట్స్ ఏంటి అని చూస్తే అబ్జర్వర్ ఓ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి x y z t. అబ్జర్వర్ ఓ డాష్ పరంగా కోఆర్డినేట్స్ ఏమవుతాయి x డాష్ y డాష్ z డాష్ t డాష్ అవుతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ అబ్జర్వర్ ఓ పరంగా చెప్తున్నాం, మనం అబ్జర్వర్ ఓ పరంగా చెప్తున్నప్పుడు ఆ ఈవెంట్ పి ఎంత డిస్టెన్స్లో ఉంది అని మనకు కావాలి. ఎలా వస్తుంది మనకి, ఓ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి 0 0 0,
నెక్స్ట్ పిఏ కోఆర్డినేట్స్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ ఎస్ ఎక్స్ వై జెడ్. సో ఆ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి, డిస్టెన్స్ ఏమవుతుంది ఓపీ ఈజ్వల్ ఎంత అవుతుంది, డిస్టెన్స్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అవుతుంది. దాన్ని మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్ అని రాస్తాం మనం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మనకి పీ దగ్గర ప్రొడ్యూస్ లైట్ పల్స్ ఓ దగ్గర ట్రావెల్ చేస్తుంది కదా, అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే మనకి ఎలా వస్తుంది అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ సి ఇంటూ టైం తీసుకోవాలి మనం. సో సిటీ అవుతుంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, సో సిటీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్ అవుతుంది. దాని స్క్వేర్ చేస్తే సి స్క్వేర్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అవుతుంది మనకి. సో సి స్క్వేర్ టీ స్క్వేర్ మనం రైట్ సైడ్ తీసుకెళ్తే మొత్తం టోటల్ ఈక్వేషన్ మనకి ఏమవుతుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద అకార్డింగ్ టు ఫ్రేమ్ ఎస్. అంటే ఈవెంట్ పీకి సంబంధించి మనం అబ్జర్వ్ చేసేటప్పుడు మనకు ఈక్వేషన్ వచ్చింది ఎస్ ఫ్రేమ్ పరంగా ఈక్వేషన్ అది. అదే మీకు ఎస్ ఫ్రేమ్ పరంగా ఏమవుతుంది, సిమిలర్లీ when the pulse p is observed from frame s dash that is from observer o dash, ఆ ఈక్వేషన్ మనకి ఏమవుతుంది ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ ప్లస్ జెడ్ డాష్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. సేమ్ ఇదే మోడల్ మనం ఈ ఈక్వేషన్ 2 వస్తుంది మనకి. అంటే ఓ డాష్ కి పీకి డిస్టెన్స్ ఎంత, అదేమవుతుంది ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ ప్లస్ జెడ్ డాష్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్ అవుతుంది. బట్ ఇక్కడ ఓ డాష్ ఆ ఈవెంట్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అప్పుడు టైం ఎంత టైం అయింది, టీ డాష్ టైం అయింది. లైట్ లాస్ట్ ఎంత సి, అది మారదు చెప్పండి మీకు, అది మారదు. పాజిటివ్ ప్రకారం సి కాన్స్టెంట్ అది. ఎస్ ప్రేమ్ పరంగా లాస్ట్ అప్పుడు సి ఎంత, ఎస్ డాష్ పరంగా కూడా సి లాస్ట్ అంతే ఉంటుంది. కాబట్టి మీ డిస్టెన్స్ ఎంత అవుతుంది సి ఇంటూ టీ డాష్ అవుతుంది అనమాట. సో సిటీ డాష్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ ప్లస్ జెడ్ డాష్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్. స్క్వేర్ చేస్తే సి స్క్వేర్ టీ డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ ప్లస్ జెడ్ డాష్ స్క్వేర్ అవుతుంది అనమాట. మనం మళ్ళీ సి స్క్వేర్ టీ డాష్ స్క్వేర్ని రైట్ సైడ్ తీసుకొచ్చి మన ఈక్వేషన్ తీసుకుంటే ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ ప్లస్ జెడ్ డాష్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి మనకి ఈక్వేషన్ వస్తుంది అనమాట. సో ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ ఎస్, ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ ఎస్ డాష్ అనమాట. ఈ 2 ఈక్వేషన్స్ లోనే మనకి ఎక్స్ కోఆర్డినేట్ మారుతుంది, టైం కోఆర్డినేట్ మారుతుంది, వైజెడ్ కోఆర్డినేట్స్ మారవు. ఎందుకు మారవు అంటే మీకు ఇంత చెప్పాను నేను, ఎస్ డాష్ ఫ్రేమ్ అనేది ఏమవుతుంది ఎస్ ఫ్రేమ్ పరంగా కాన్స్టెంట్ వెలాసిటీ v తోటి అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డాష్ మూవ్ అవుతుంది. అంటే ఎక్స్ కోఆర్డినేట్ మాత్రమే మారుతుంది, వైజెడ్ కోఆర్డినేట్స్ ఆర్ అన్ఎఫెక్టెడ్. వైజెడ్ కోఆర్డినేట్స్ ఆర్ అన్ఎఫెక్టెడ్ అనమాట. సో దాని ప్రకారం మనకి ఏమవుతుంటే వై డాష్ వాల్యూ వై అవుతుంది, జెడ్ డాష్ వాల్యూ జెడ్ అవుతుంది అనమాట. సో మనం ఏం చేద్దాం అంటే ఈక్వేషన్ 1 2 3 ప్రకారం మనం తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇంకో చూడండి. The transformation equation between x and x dash can be expressed by x dash is equal to k into x minus vt. ఇంతగా డయాగ్రామ్ చూస్తాం మనం. డయాగ్రామ్ లో మీకు ఏంటి x dash వాల్యూ ఎంత అవుతుంది x minus vt అవుతుంది మామూలుగా డయాగ్రామ్ ప్రకారం, డయాగ్రామ్ ప్రకారం అయితే. కానీ ఇక్కడ ఈ v అనేది ఆర్డినరీ వెలాసిటీ కాదు. ఇక్కడ అంటే v ఈజ్ కంపారబుల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్. ఇక్కడ అంటే x dash ఫ్రేమ్ అనేది v అని వెలాసిటీ పోతుంది చెప్పాను మీకు. ఆ v వాల్యూ ఎలా ఉంది లైట్ వెలాసిటీ కంపారబుల్ గా ఉంది అనమాట. లైట్ వెలాసిటీకి కంపేర్ చేస్తే బాగా తక్కువ అనుకోండి v వాల్యూ, అప్పుడు మీకు అవుతుంది ఎక్స్ డాష్ వాల్యూ డైరెక్ట్గా మీకు ఎక్స్ మైనస్ విటీ అయిపోతుంది. కానీ ఇక్కడ వి వాల్యూ అంటే ఎక్స్ డాష్ మీకు వెలాసిటీ మీకు లైట్ వెలాసిటీ కంపారబుల్గా ఉంది. కాబట్టి మీకు ఏమవుతుంటే ఇక్కడ ఈ రిలేషన్ చెప్పేటప్పుడు మీకు అదొక లీనియర్ రిలేషన్ అవుతుంది. ఒక కాన్స్టెంట్ కే అని తీసుకోవాలి మనం. సో ఎక్స్ డాష్ ఇస్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ విటీ అని చెప్పి తీసుకోవాలి మనం. తీసుకుంటే మనం ఈ మనకున్న ఈక్వేషన్స్ 1 2 3 ప్రకారం ఈ కే అంతా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. కే ఈజ్ ఏ కాన్స్టెంట్ దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మీద టీ మీద డిపెండ్ ఉండదు. అది ఎక్స్ మీద టీ మీద డిపెండ్ ఉండదు, అంటే వి మీద డిపెండ్ ఉంటుంది. సో వి కనుక వెరీ స్మాల్ అయితే కే వాల్యూ 1 అయిపోతుంది. వి కనుక లార్జ్ అయితే, లార్జ్ అంటే మీనింగ్ ఏంటి లైట్ సోర్స్తో కంపారబుల్గా ఉంటే కే వాల్యూకి కేకు వాల్యూ వస్తుంది. ఆ కే వాల్యూ అయితే మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఆ కే క్యాలిక్యులేట్ కోసం మనం ఇప్పుడు ప్రొసీడ్ అవుతాం. ఎలా ప్రొసీడ్ అవుతాం అంటే చూడండి, ఇప్పుడు ఈక్వేషన్ ప్రకారం మీకు ఏంటి ఎక్స్ డాష్ యొక్క వాల్యూ తీసుకుంటాం మనం. అంటే ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా ఉండే వాల్యూని ఎస్ ఫ్రేమ్ పరంగా తీసుకున్నాం మనం ఈక్వేషన్ 4 అనేది. అదే మనం ఎస్ ఫ్రేమ్ పరంగా ఉండే వాల్యూని ఎక్స్ డాష్ పరంగా కట్టాం మనం. ఎస్ ఫ్రేమ్ పరంగా ఉండే కోఆర్డినేట్ ఎక్స్ వాల్యూ ఎక్స్ని ఎస్ డాష్ పరంగా కావాలనుకున్నాం మనకి. అప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ వి డాష్ అవుతుంది అనమాట. అంటే ఎస్ డాష్ ఫ్రేమ్ మూవ్ అవుతుంది, ఎస్ ఫ్రేమ్ రెస్ట్లో ఉంది. ఎస్ డాష్ ఫ్రేమ్ ఎలా మూవ్ అవుతుంది పాజిటివ్ ఎక్స్ డాష్లో మూవ్ అవుతుంది ఎస్ ఫ్రేమ్ పరంగా. అదే మనం ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా ఎస్ ఫ్రేమ్ చూసాం అనుకోండి, ఏమవుతున్నట్టు అవుతుంది ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా ఎస్ ఫ్రేమ్ చూస్తే ఎస్ ఫ్రేమ్ మూవ్ అవుతున్నట్టు అవుతుంది. ఓకే, ఎలాగా ఇట్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ అనమాట. సో వి ప్లస్ మనం మైనస్ వి రాసుకోవాలన్నమాట. అందుకోసం మనకి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే కే ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ వి డాష్ అవుతుంది అనమాట. దీని మీద ఎలా కంపేర్ చేయొచ్చు అంటే సపోజ్ ఏదైనా ఒక వ్యక్తి బయట నిలబడి ఉన్నాడు, రైల్వే ట్రాక్ పక్కన నిలబడి ఉన్నాడు, ఓ ట్రైన్ మూవ్ అవుతుంది. అంటే
సో నిలబడిన వ్యక్తి ఆ ట్రైన్లో ఉన్న ప్యాసింజర్ చూస్తున్నాడు అనుకోండి, ట్రైన్ తోటి ప్యాసింజర్ మూవ్ అవుతూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ట్రైన్లో ఉన్న ప్యాసింజర్ బయట నిలబడిన వ్యక్తి చూసాడు అనుకోండి, అతను ఎలా ఉంటాడు, ప్యాసింజర్ మూవ్ అవుతున్నాడు చెప్పొచ్చు అతను. ప్యాసింజర్ మూవ్ చెప్తాడు, బయట నిలబడిన వ్యక్తి మూవ్ అవుతుంది చెప్తాడు అనమాట. ఎలా మూవ్ అవుతున్నట్టు, ట్రైన్కి వ్యతిరేకంగా మూవ్ అవుతున్నాడు అయిపోతుంది అనమాట ఆ బయట నిలబడిన వ్యక్తి అనమాట. అంటే ట్రైన్లో ఉన్న వ్యక్తికి అయితే యాక్చువల్గా మూవ్ అయితే ఎవరు, ట్రైన్లో వ్యక్తి మూవ్ అవుతున్నాడు ట్రైన్తో పాటు, బయట వ్యక్తి నిలబడి ఉన్నాడు, రెస్ట్లో ఉన్నాడు. కానీ ఈ రెస్ట్లో ఉన్న వ్యక్తి పరంగా చూస్తే ట్రైన్తో పాటు ప్యాసింజర్ మూవ్ అవుతూ ఉంటాడు. ట్రైన్లో వ్యక్తి చూస్తే ఏమవుతుంది, ఈ బయట ఉన్న వ్యక్తి మూవ్ అవుతుంది అనిపిస్తుంది మనకి. అలాగే ఇక్కడ ఏంటంటే ఎస్ ఫ్రేమ్ రెస్ట్లో ఉంది, ఎస్ డాష్ ఫ్రేమ్ మూవ్ అవుతుంది. కానీ ఎస్ డాష్ ఫ్రేమ్గా చూస్తే ఏమవుతుంది, ఎస్ ఫ్రేమ్ మైనస్ వెలాసిటీ తోటి మూవ్ అవుతున్నాడు అవుతుంట అంటే. సో దాని ప్రకారం మనం తీసుకుంటే ఇప్పుడు కోఆర్డినేట్ మనకి ఏమవుతుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ వి డాష్ అవుతుంది అనమాట. అలా మనం ఈక్వేషన్ 5 తీసుకుంటాం. మనం తీసుకుని ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ 1-2 ఈక్వేషన్స్ 1-3 ఈక్వేషన్స్ మనం కనుక తీసుకుంటే మళ్ళీ పని చేద్దాం. ఇక్కడ ఈ ఎక్స్ డాష్ ప్లేస్లో ఈ ఎక్స్ డాష్ వెళ్ళి రాస్తాం అనుకోండి, ఎక్స్ డాష్ ఫార్ములా ఏంటి, కే ఇంటూ ఎక్స్ మైనస్ వి కదా, ఈ ఎక్స్ డాష్ ప్లేస్లో ఇక్కడ ఎక్స్ డాష్ వెళ్ళి రాసేయచ్చు. అది రాసాం అనుకోండి మనం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ విటి ప్లస్ విటి డాష్ అనమాట. యాక్చువల్లీ ఎక్స్ వాల్యూ ఏంటి, కే ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ విటి. ఇందాక మనం వచ్చి క్వశ్చన్ 4 ప్రకారం మీకు ఏంటి, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ విటి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఎక్స్ డాష్ ప్లేస్లో ఆ వాల్యూ కనుక మనం రాస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ విటి ప్లస్ విటి డాష్. ఇప్పుడు కేని లెఫ్ట్ తీసుకురండి, ఎక్స్ బై కే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లై చేసేయండి, కేఎక్స్ మైనస్ కేవిటి ప్లస్ విటి డాష్ ఎక్స్ బై కే ఈజ్ ఈక్వల్ టు. మనం చేద్దామంటే వి డాష్ తీసుకున్నాం అనుకోండి, వి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై కే మైనస్ కేఎక్స్ ప్లస్ కేవిటి అవుతుంది అనమాట. విటి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై కే మైనస్ కేఎక్స్ ప్లస్ కేవిటి. జాగ్రత్త చూసుకోండి, అందరూ కనపడుతుంది కదా, జాగ్రత్త చూసుకోండి. టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకి టీ డాష్ వాల్యూ కావాలి, టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై కేవి మైనస్ కే బై వి ఇంటూ ఎక్స్ మైనస్ విటి అవుతుంది మనకి. ఎందుకు అలా వచ్చింది మనకి, ఇక్కడ మనం టీ డాష్ మనకి టీ డాష్ తీసుకున్నాం, వి రైట్ సైడ్ తీసుకొస్తున్నాం మనం, అంటే ఎక్స్ బై కేవీ అవుతుంది ఇక్కడ ఫస్ట్, ఇక్కడ బై కేవీ అవుతుంది, ఇక్కడ బై కేవీ అవుతుంది, బై కేవీ అనుకోండి, ఇక్కడ వివి క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కేఎక్స్ బై వి ప్లస్ కేటీ అవుతుంది అనమాట. మనం ఈ రెండులో మనం చేద్దామంటే కే బై వి కామన్ చేస్తాం అనుకోండి, చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ మిగిలింది మైనస్ విటి మిగిలింది అనమాట. టీ డాష్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ బై కేవి మైనస్ కే బై వి ఇంటూ ఎక్స్ మైనస్ విటి, లేకపోతే మనం రాసొచ్చు ఎక్స్ బై కేవి మైనస్ కేఎక్స్ బై వి ప్లస్ కేటీ అనమాట. అంటే కామన్ చేయొచ్చు, ఇప్పుడు వదిలేసాం మనం. నెక్స్ట్ టీ డాష్ ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం చేద్దాం అంటే ఈ మూడింటిలోనే కే కామన్ చేస్తాను నేను బయటికి, చేస్తే టీ డాష్ ఇస్ ఈక్వల్ టు కే ఇంటూ ఇక్కడ కేటీలో కే బయటికి టీ మిగిలింది మనకి, టీ మైనస్ ఎక్స్ బై కేవి మైనస్ కేఎక్స్ బై వి, ఇక్కడ కే బడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఇక ఎక్స్ బై మిగిలింది, ఇక్కడ ఎక్స్ బై వి మిగిలింది, ఆ ఎక్స్ బై మళ్ళీ కామన్ చేస్తాను ఇక్కడ నేను, చేస్తే 1 మైనస్ ఇక్కడ ఎక్స్ బై వి బయట తీసుకెళ్ళిపోయాను, ఇక్కడ కే కూడా బయట తీసుకెళ్ళాం కదా, అంటే ఇక్కడ న్యూమరేటర్లో కే లేదు, ఇక్కడ డినామినేటర్ మీకు కే ఎక్స్ట్రా వస్తుంది, కే స్క్వేర్ అవుతుంది, అంటే ఎక్స్ బై కే స్క్వేర్ వి అవుతుంది అనమాట. ఎక్స్ బై కే స్క్వేర్ విలో మళ్ళీ నేను మైనస్ ఎక్స్ బై వి కామన్ చేస్తాను, సో 1 బై కే స్క్వేర్ అవుతుంది అనమాట. సో టీ డాష్ ఇస్ ఈక్వల్ టు కే ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి ఇంటూ 1 బై వి స్క్వేర్, అలా మనకి టీ డాష్ వాల్యూ వచ్చింది అనమాట. అంటే ఎందుకు చేస్తే ఎంత మీకు అంటే ఎక్స్ డాష్ కోఆర్డినేట్ మనం తీసుకున్నాం మనం ఎస్ ఫ్రేమ్ పరంగా, అలాగే టీ డాష్ కోఆర్డినేట్ కూడా కావాలి కదా మనకి. సో ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా ఉండేటువంటి కోఆర్డినేట్ ఎక్స్ డాష్ ఎలా వచ్చింది మనకి, కే ఇంటూ ఎక్స్ మైనస్ విడి అని చెప్పొచ్చు మనకి. మరి అదే ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా ఆ ఈవెంట్ కోఆర్డినేట్స్ టైం కోఆర్డినేట్ టీ డాష్ తీసుకున్నాం అనుకోండి, మరి టీ డాష్ ఏమవుతుంది, ఎలా రాయాలి అంటే ఇప్పుడు చెప్పిన ప్రకారం వస్తుంది మనకి. సో టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి ఇంటూ 1 బై కే స్క్వేర్, అలా 1 బై కే స్క్వేర్, అలా మనకి టీ డాష్ వాల్యూ వస్తుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే ఈక్వేషన్స్ 1, 2, 3 ప్రకారం ఎక్స్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ డాష్ స్క్వేర్ అవుతుందన్నమాట. సో బ్యాక్ మీకు అర్థం కావాలంటే చూడండి, ఇక్కడ ఈక్వేషన్ 1 చూడండి, 2 చూడండి, ఈ రెండు ఈక్వేషన్స్ ఇది కూడా జీరోనే, ఇది జీరోనే. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఈ రెండింటి ఈక్వల్ చేస్తాం అనుకోండి, ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ ప్లస్ జెడ్ డాష్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్. అయితే దాంట్లో వై డాష్ వై జెడ్ డాష్ రెండు ఈక్వల్ కాబట్టి మీకు ఈ వై డాష్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, జెడ్ డాష్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోగా మనకి ఏం మిగులుతుంది, లెఫ్ట్ సైడ్ అయితే ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ డాష్ స్క్వేర్ మిగులుతుంది, రైట్ సైడ్ అయితే
ఎక్స్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ డి స్క్వేర్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనం 1, 2, 3 ఈక్వేషన్స్ ఉపయోగించి మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ డి డాష్ స్క్వేర్గా మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఈక్వేషన్ 7 వచ్చింది మనకి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 7లో మనం ఏం చేద్దాం అంటే ఎక్స్ డాష్ ప్లేస్లో కే ఇంటూ ఎక్స్ మైనస్ టీ రాసుకోవాలి. టీ డాష్ ప్లేస్లో అక్కడ కే ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి ఇంటూ 1 మైనస్ 1 బై కే స్క్వేర్ రాసుకోవాలి. అది రాస్తే అప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటి ఎక్స్ డాష్ స్క్వేర్ కదా. ఎక్స్ డాష్ అంటే ఏం చెప్పాను కే ఇంటూ ఎక్స్ మైనస్ విటీ. కాబట్టి ఎక్స్ డాష్ స్క్వేర్ అంటే ఏం చేయాలి మనం కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ విటీ హోల్ స్క్వేర్ అని చెప్పొస్తాం అనమాట. మైనస్ మైనస్ ఇక్కడ సి స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటి టీ డాష్ స్క్వేర్ కదా. అంటే దీన్ని స్క్వేర్ చేయాలి మనం. దీన్ని స్క్వేర్ చేస్తే అవుతుంది కే స్క్వేర్ చేసి కే స్క్వేర్ అవుతుంది. అంటే మైనస్ సి స్క్వేర్ కే స్క్వేర్ ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై బి ఇంటూ 1 మైనస్ 1 బై కే స్క్వేర్ హోల్ స్క్వేర్. అలా మనకి ఈ ఈక్వేషన్ 7లో రైట్ సైడ్ ఉన్న టర్మ్స్లో ఎక్స్ డాష్ వాల్యూ టీ డాష్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ విధంగా ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్ మైనస్ విటీ హోల్ స్క్వేర్ని ఇక్కడ టీ మైనస్ ఎక్స్ బై వి ఇంటూ 1 మైనస్ 1 బై కే స్క్వేర్ హోల్ స్క్వేర్ని మనం ఇక్కడ ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేసి మనం కామన్ చేయాలన్నమాట. అలా కామన్ చేస్తే చూడండి ఎలా కామన్ చేస్తుంది చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ అంటే నేను ఏం చేస్తానంటే సో జాబ్ చూసుకోండి ఇక్కడ ఈ కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ దాన్ని కూడా లెఫ్ట్ తీసుకెళ్ళిపోండి. దాన్ని తీసుకెళ్తే ఏమవుతుంది ఇది మైనస్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ కదా ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టీ స్క్వేర్ మైనస్ 2xvt అవుతుంది ఇక్కడ ఈ వాల్యూ. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మరి ఇక్కడ మైనస్ సి స్క్వేర్ కే స్క్వేర్ ఉంటుంది అనుకోండి. దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం అనుకోండి ఇదంతా ఏ అనుకోండి మైనస్ ఇదంతా బి అనుకోండి. అంటే ఏ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ ఉంది కదా. ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది టీ స్క్వేర్ ఓకే ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై వి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 1 బై కే స్క్వేర్ వస్తుంది. మళ్ళీ మైనస్ 2ab రావు కదా. అంటే మైనస్ 2 ఇంటూ టీ ఇంటూ ఎక్స్ బై వి ఇంటూ 1 మైనస్ 1 బై కే స్క్వేర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 2 టర్మ్స్ కూడా మనం లెఫ్ట్ తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్ళిపోతే మొత్తం ఈజ్వల్ 0 వస్తుంది మనకి. ఎలా వస్తుందంటే చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ టీ స్క్వేర్ మైనస్ 2xvt ప్లస్ సి స్క్వేర్ కే స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై వి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 1 బై కే స్క్వేర్ మైనస్ 2xt బై వి ఇంటూ 1 మైనస్ 1 బై కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అలా మనకి ఒక ఈక్వేషన్ మనకు వచ్చింది అనమాట. అంటే మనం అక్కడ ఆ స్క్వేర్స్ని ఎక్స్పాండ్ చేసి మొత్తం టర్మ్స్ ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోతున్నాం. తీసుకెళ్తే మనకి ఈజ్వల్ 0 అని చెప్పి మనకి ఈక్వేషన్ ఎట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఎట్ని మనం దీని అంటే దీన్ని ఒక ఐడెంటిటీ ఈక్వేషన్ చెప్పంటారు అనమాట. టీ స్క్వేర్ టర్మ్స్లో కానీ అది ఎక్స్ ఫోర్స్ కానీ టీ పోర్స్ కానీ తీసుకుంటే బట్ మనం బోత్ సైడ్స్ మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట. బోత్ సైడ్స్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ 0 కదా. అంటే మీకు ఆ పవర్స్ ఏమవుతుంది 0 అవుతాయి అనమాట. అంటే దిస్ ఇస్ కోషన్స్ 0 అవుతాయి అనమాట రైట్ సైడ్. So this is the identity equation and hence the quotients of various powers of x and t must be vanished separately. అంటే మనకి అక్కడ ఈ కంపారిజన్ చేసినప్పుడు ఏం చేస్తాం అంటే సపోజ్ ఇక్కడ మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఎక్స్ స్క్వేర్ కోషన్ కంపేర్ చేస్తాం అనుకోండి. అంటే అంటే టీ స్క్వేర్ కోషన్ కంపేర్ చేస్తాం అనుకోండి. అంటే ఈక్వేటింగ్ ద కోషన్స్ ఆఫ్ టీ స్క్వేర్ టు 0 ఆన్ బోత్ సైడ్స్ వి గెట్. అంటే ఏంటి రైట్ సైడ్ ఈక్వల్ 0 ఉంది కదా. అంటే రైట్ సైడ్ మీకు ఏంటి టీ స్క్వేర్ టర్మ్స్ లేవు ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ లేవు ఎక్స్ టర్మ్స్ లేవు ఏ టర్మ్స్ లేవు రైట్ సైడ్ 0. అంటే రైట్ సైడ్ మీకు ఏమవుతుందన్నమాట టీ స్క్వేర్ కోషన్ ఏమవుతుంది 0 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ కోషన్ ఏమవుతుంది 0 అవుతుంది. అలా మీకు రైట్ సైడ్ కోషన్స్ ఏం లేవు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి టీ స్క్వేర్ కోషన్స్ మనం 0కి ఈక్వల్ చేస్తే ఈక్వేషన్ చూడండి ఇక్కడ చూడండి దీంట్లో ఇక్కడ టీ స్క్వేర్ కోషన్ ఏది ఇక్కడ మీకు మైనస్ టీ స్క్వేర్ ఇక్కడ మీకు టీ స్క్వేర్ కోషన్. సో మైనస్ సి స్క్వేర్ మైనస్ ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ కే స్క్వేర్ ఇంటూ ఇక్కడ వి స్క్వేర్ టీ స్క్వేర్ ఉంది. అంటే టీ స్క్వేర్ కోషన్ కావాలనుకుంటే ఏమవుతుంది మనకి మైనస్ కే స్క్వేర్ బి స్క్వేర్ అవుతుంది అనమాట. సో మైనస్ సి స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ బి స్క్వేర్ అలా 2 టర్మ్స్ వచ్చాయి మనకి. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇక్కడ ఉంది మీకు ఇక్కడ టీ స్క్వేర్ ఉంది మీకు. నాకు ఇంటి కూడా ఉంది మీకు సి స్క్వేర్ కే స్క్వేర్ కదా. అంటే ఇక్కడ టీ స్క్వేర్ కోషన్ ఏమవుతుంది సి స్క్వేర్ కే స్క్వేర్ అవుతుంది. కాబట్టి మనకి టోటల్గా మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ టీ స్క్వేర్ యొక్క కోషంట్ ఏమవుతుందంటే టీ స్క్వేర్ యొక్క మల్టిప్లికేషన్ వాల్యూ ఏమవుతుందంటే మైనస్ సి స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ సి స్క్వేర్ అవుతుంది లెఫ్ట్ సైడ్ అయితే. రైట్ సైడ్ అంటే 0 కదా. సో 0 అవుతుంది అనమాట. సో అంటే ఈక్వేటింగ్ ద కోషంట్స్ ఆఫ్ టీ స్క్వేర్ టు 0 ఫ్రమ్ ఈక్వేషన్ 8 we get minus c square minus k square v square plus k square c square is equal to 0. సో ఆన్ సాల్వింగ్ we get అంటే మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ మైనస్ సి స్క్వేర్ తీసుకురండి.
ప్లస్ సి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కే స్క్వేర్ బి స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ కే స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ సి స్క్వేర్ ఉంది. కే స్క్వేర్ కామన్ చేయండి, చేస్తే అవుతుంది సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అంటే కే స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సి స్క్వేర్ అవుతుంది అనమాట. కే స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సి స్క్వేర్ అవుతుంది అనమాట. సో మనకు ఇప్పుడు కే స్క్వేర్ వాల్యూ కావాలి. సో కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మనం సి స్క్వేర్ పోయాం కదా, సి స్క్వేర్ మనం డ్రామాటిక్ వచ్చేయండి, చేస్తే ఇప్పుడు ఏమవుతుంది కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది 1 మైనస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్, అది కే స్క్వేర్ వాల్యూ అనమాట. సో కే ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ అవుతుంది. ఆ విధంగా మనకి కాన్స్టెంట్ కే వాల్యూ వచ్చింది అనమాట. కే ఈజ్ ఏ కాన్స్టెంట్, ప్రపోర్షనల్ కాన్స్టెంట్ ఇది మనం తీసుకున్నప్పుడు ఆ కాన్స్టెంట్ కే వాల్యూ మీకు ఎంత అవుతుంటే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ అవుతుంది. సో కే డిపెండ్స్ ఓన్లీ ఆన్ వి, వెలాసిటీ ఆఫ్ ది ఫ్రేమ్ ఎస్ డాష్. వి మీద డిపెండ్ ఉంటుంది, అంటే ఎక్స్ మీద కానీ టీ మీద కానీ ఆ కే వాల్యూ డిపెండ్ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చేద్దాం అంటే ఈ కేని మనం అక్కడ ఫస్ట్ మనం తీసుకున్న ఈక్వేషన్ కదా, మనకి ఫస్ట్ ఈక్వేషన్ కాదు, ఫోర్త్ ఈక్వేషన్ అనమాట. అంటే ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ అని చెప్పింది కదా, దాని ప్రకారం మనం సబ్మిట్ చేస్తే ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ ప్లస్ కే వాల్యూ రాసేస్తే ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ విటీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. దిస్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎక్స్ డాష్ ఫ్రమ్ ఫ్రేమ్ ఎస్ డాష్ టు ఎస్ ఫ్రేమ్ అనమాట. అలాగే టైం టీ డాష్ కూడా మనం టీ డాష్ కూడా తీసుకోవాలి. మనం టీ డాష్ ఎంత అవుతుంది, టీ డాష్ వాల్యూ వచ్చి మనకి కే ఇంటూ మనకి ఇందాక మనం తీసుకున్నాం ఇందాక ఈక్వేషన్, మనకి టీ డాష్ ఈక్వేషన్ మన దగ్గర, దాంట్లో మనం కే ప్లస్ మనం వాల్యూ సబ్మిట్ చేస్తే టీ డాష్ ఎలా వస్తుందంటే టీ మైనస్ ఎక్స్ బి బై సి స్క్వేర్ బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ మనకి టీ డాష్ వాల్యూ వస్తుంది అనమాట. సో టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ ఎక్స్ బి బై సి స్క్వేర్ బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. అలా మనకి టీ డాష్ కోఆర్డినేట్ అంటే ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా ఆ ఈవెంట్ ఎప్పుడు జరిగింది, టీ డాష్ టైం జరిగింది, అప్పుడు టీ డాష్ టైంకి ఎస్ ఫ్రేమ్ పరంగా ఈవెంట్ జరిగినప్పుడు టైం టీకి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుంది. టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ ఎక్స్ వి బై సి స్క్వేర్ బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. అలా మనకి ఎక్స్ డాష్ టీ డాష్ రెండు వాల్యూస్ మనకు వస్తాయి. రిమైనింగ్ వాల్యూస్ ఏంటి వై డాష్ జెడ్ డాష్, వై డాష్ జెడ్ డాష్ కదా, అలాగే సారీ వై డాష్ వై కదా, జెడ్ డాష్ జెడ్ కదా, కాబట్టి మనకి ఎక్స్ డాష్ వై డాష్ జెడ్ డాష్ టీ డాష్ ఈ నాలుగు ఏంటి ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా ఈవెంట్ కోఆర్డినేట్స్. ఎక్స్ వై జెడ్ టీ ఈ నాలుగు ఏంటి ఎస్ ఫ్రేమ్ పరంగా ఈవెంట్ కోఆర్డినేట్స్. వాటి మధ్య రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే నాలుగు కలిపి రాస్తే మనం ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ విటీ బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్, వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై, జెడ్ డాష్ ఈక్వల్ టు జెడ్ అండ్ టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ ఎక్స్ వి బై సి స్క్వేర్ బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. అలా మనకి ఈ 4 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ 4 ఈక్వేషన్స్ కలిపి మనం ఉంటుంటే లోరెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ ఫర్ స్పేస్ అండ్ టైం అని చెప్పంటారు అనమాట. ఈ నాలుగిటిని ఇవన్నీ ఏంటి ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా కోఆర్డినేట్స్, ఎస్ డాష్ కోఆర్డినేట్స్ ఎస్ ఫ్రేమ్ పరంగా. అదే మనకి ఎస్ కోఆర్డినేట్స్ ఎస్ డాష్ పరంగా కావాలనుకున్నాం అనుకోండి, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ కావాలి మనకి. అప్పుడు ఏమవుతుంది మనకి ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ డాష్ రాయాలి, వై ప్లస్ లో వై డాష్ రాయాలి, జెడ్ ప్లస్ లో జెడ్ డాష్ రాయాలి, టీ ప్లస్ డి డాష్ రాయాలి, వి ప్లస్ లో మైనస్ వి రాయాలి. అది రాస్తే మీకు ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ వి డాష్ బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్, వై ఈజ్ ఈక్వల్ టు వై డాష్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ డాష్ అండ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ డాష్ ప్లస్ వి డాష్ ఎక్స్ బై వి ఎక్స్ డాష్ బై సి స్క్వేర్ హోల్ బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై స్క్వేర్ అని చెప్పి వస్తుంది. దీస్ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ ఇన్వర్స్ లోరెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ ఫర్ స్పేస్ అండ్ టైం అంటారు అనమాట. ఆ విధంగా మీరు లోరెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ లోరెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ రెండింటిని మనం ఈ విధంగా మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అంటే లోరెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ అంటే ఏంటి మూవింగ్ ఫ్రేమ్ పరంగా ఉండే కోఆర్డినేట్స్ ని రెస్ట్ ఆన్ ఫ్రేమ్ పరంగా మనం తీసుకుంటున్నాం మనం. అదే ఇన్వర్స్ లోరెంజ్ ఈక్వేషన్స్ అంటే ఏంటి రెస్ట్ లో ఉన్న ఫ్రేమ్ పరంగా కోఆర్డినేట్స్ మూవింగ్ ఫ్రేమ్ పరంగా కోఆర్డినేట్స్ తోకి కన్వర్ట్ చేస్తాం మనం. చేస్తే ఆ విధంగా మనకి ఈక్వేషన్స్ ఏ అండ్ ఈక్వేషన్స్ బి వస్తాయి. వాటిని ఈక్వేషన్స్ ఏ అయితే లోరెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫర్ స్పేస్ అండ్ టైం అంటారు, ఈక్వేషన్స్ బిని ఇన్వర్స్ లోరెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ ఫర్ స్పేస్ అండ్ టైం అంటారు అనమాట. ఆ విధంగా మీరు ఈ పాస్టర్స్ ఆఫ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఆ స్టేట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే లోరెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైం ని మీరు ఈ విధంగా మీరు డెరివేట్ చేయాలి. ఓకే,